నిన్న మేడ్చల్ జాతీయ రహదారిపై జరిగిన దారుణ హత్య కేసుపై మేడ్చల్ డీసీపీ విలేకరుల సమావేశం నిర్వహించారు. నిందితులను 24 గంటల్లోపే అరెస్ట్ చేశాం. హత్యతో సంబంధమున్న 5 నిందితులను అరెస్ట్ చేసి వారి నుండి 2 కత్తులు, 4 సెల్ ఫోన్లు, 2 బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ చెప్పారు. సొసైటీలో మనం ఉన్న దానిలో అంటే బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తాం. అది ఇంట్లో విత్ ఇన్ ఫ్యామిలీ మధ్య జరిగినటువంటి డిస్ప్యూటు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఒక మర్డర్ కేసులో మన మేడ్చల్ పోలీసు ఇమీడియట్గా నైట్ అంతా వర్కౌట్ చేసి అందులో ఇన్వాల్వ్ అయినటువంటి 5 నిందితులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వివరాలకు పోతే డిసీజ్డ్ ఎవరైతే మృతుడు ఉన్నాడో గుగ్లోతు ఉమేష్, ఇతను 24 ఇయర్స్, మ్యారీడు, ప్రైవేట్ ఎంప్లాయ్. ఇతని మీద గతంలో డిసీజ్డ్ మీద కూడా దాదాపు 14 కేసులు ఉన్నాయి కామారెడ్డి జిల్లాలో. అంటే ఇంతకుముందు చైన్ స్నాచింగ్లు, రాబరీసు ఇవన్నీ చేసుకుంటూ ఒక ఇండిసిప్లిన్ యాక్టివిటీలో ఉంటూ తాగుడికి అలవాటై ఇంట్లో ఫ్యామిలీని, తల్లిదండ్రుల్ని, తమ్ముళ్ళని, చెల్లెని, భార్యని ప్రతి ఒక్కరిని కూడా హెరాస్ చేయడము. వాళ్ళు తట్టుకోలేక వెక్స్ అయిపోయినారు. వెక్స్ అయిపోయి తమ్ముడు ఎవరైతే ఉన్నాడో సొంత తమ్ముడు గుగ్లోతు రాకేష్, ఇతని యొక్క ప్రవర్తన చూసి ఇసిగి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, కజిన్ బ్రదర్స్, వాళ్ళ బ్రదర్ ఇన్ లాస్, ఇలా అందరూ కూడా వాళ్ళ రిలేటివ్సే. గుగ్లోతు రాకేష్ మృతుడికి సొంత బ్రదరు, గుగ్లోతు లక్ష్మణ్ కజిన్ బ్రదర్ అవుతాడు. మిగతా బూక్యా నవీను, బూక్యా సురేష్, బూక్యా నరేష్ వీళ్ళందరూ కూడా రిలేటివ్స్. వాళ్ళకి ఇట్లా అవుతుందని చెప్పేసి వాళ్ళతో డిస్కస్ చేసి ఇతను ఎలిమినేట్ చేయాలనే ప్లాన్ తోటి వాళ్ళ ఇంటికి రావడము, వచ్చేటప్పుడే 2 కత్తులు తీసుకొచ్చుకోవడము జరిగి ఇంట్లోకి వచ్చి అతని మీద అటాక్ చేయడం జరిగింది. చేస్తున్నప్పుడు అతను పారిపోయే ప్రయత్నంలో రోడ్డు మీదకి రావడం జరిగింది. మీరందరూ కూడా నిన్న టీవీలలో మన సోషల్ మీడియాలో వైరల్ అయింది. తప్పించుకునే ప్రయత్నంలో బయటికి రావడం, వాళ్ళు చేజ్ చేయడము ఇవన్నీ జరిగినాయి. చేజ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇమీడియట్గా మన పోలీస్కి ఇన్ఫర్మేషన్ రావడం, అప్పటికే ఇంజూర్డ్ పర్సన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే బ్రాడ్ డెడ్ కావటము జరిగింది. ఆ తర్వాత సీసీ ఫుటేజెస్, టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని ఆ పర్సన్ని ఐడెంటిఫై చేసి ఈ 5 కూడా అదుపులోకి